వెల్కమ్ టు హెల్దీ లైఫ్ అండ్ హెల్దీ థాట్స్ విత్ మీ సాధన. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను షేర్ చేస్తున్న కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ములక్కాడలు, కొబ్బరిపాలు యూజ్ చేసి విటమిన్ ఏ, విటమిన్ B6, ఐరన్ అండ్ కాపర్ అధికంగా ఉండే ఒక సింపుల్ సూప్ రెసిపీని చూద్దాం. ఇక్కడ నేను సూప్ కోసం ఒక 3 ములక్కాడల్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను. 1 కప్ క్లీన్ చేసుకున్న లేత మునగాకుని తీసుకుంటున్నాను. 15 నిమిషాలు నానబెట్టిన 8 నుంచి 10 జీడిపప్పులు, 1 కప్ కొబ్బరి పాలు, తురిమిన అల్లం, కొంచెం కరివేపాకు తీసుకుంటున్నాను. సూప్ ప్రిపరేషన్ కోసం కట్ చేసుకున్న ములక్కాడల్ని ఒక ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసి అందులో 3 నుంచి 4 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఈలోగా మనం 15 నిమిషాలు నానబెట్టుకున్న 10 జీడిపప్పుల్ని చిన్న మిక్సీ జార్లోకి తీసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ములక్కాడల్లో అధికంగా విటమిన్ ఏ, విటమిన్ B1, B2, B6 మరియు C విటమిన్లు ఉంటాయి. ఇవి తీసుకోవడం వలన గుండెకి సంబంధించిన వ్యాధులు మరియు క్యాన్సర్ లాంటివి రాకుండా కాపాడతాయి. 3 విజిల్స్ వరకు కుక్ చేసుకున్న ములక్కాడల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని అవి కొంచెం చల్లారాక ఒక స్పూన్ని ఉపయోగించి వాటిలో ఉండే గుజ్జంతా సెపరేట్ చేసుకోవాలి. ములక్కాడలు బోన్స్ని స్ట్రెంథన్ చేస్తాయి మరియు మన ఇమ్యూన్ సిస్టమ్ని మెరుగుపరుస్తాయి. ములక్కాడలో అధికంగా లభించే ఫైబర్ డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ని సాల్వ్ చేస్తాయి. మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న ములక్కాడ గుజ్జుని అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో 1 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అందులో తురుముకున్న అల్లం, కరివేపాకు యాడ్ చేసి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న 1 కప్ మునగాకుని వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఆకు మగ్గేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మునగాకులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ క్యాన్సర్ మరియు యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని టైఫాయిడ్ లాంటి ఫీవర్స్ రాకుండా కాపాడతాయి. ఒక 2 నిమిషాలు మునగాకుని కుక్ చేసుకున్నాక మనం ముందుగా తీసుకున్న 1 కప్ కొబ్బరి పాలని, మిక్సీ చేసుకున్న జీడిపప్పు పేస్ట్ని, ఉడికించిన ములక్కాడ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న గుజ్జుని, ములక్కాడని ఉడికించడానికి మనం ఉపయోగించిన నీటిని కూడా ఈ సూప్లో మనం యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ వరకు పసుపు, మన రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకుని ఒకసారి అన్నీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఆ తరువాత 2 కప్పుల నీరు యాడ్ చేసుకుని ఒక 10 నిమిషాలు సిమ్లో కుక్ చేసుకోవాలి. కొబ్బరి పాలల్లో ఉండే మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ బరువుని తగ్గించడానికి ఉపయోగపడతాయి. కడుపులో వచ్చే అల్సర్స్ని కూడా తగ్గించడానికి కొబ్బరి పాలు సహాయపడుతుంది. దానిలో ఉండే లారిక్ యాసిడ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. మనం యాడ్ చేసిన ములక్కాడ గుజ్జు, కొబ్బరి పాలు, జీడిపప్పు పేస్ట్ ఒక 10 నిమిషాలు సిమ్లో ఉడికిన తర్వాత చివరిలో కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ సూప్ ముఖ్యంగా ఒబెసిటీతో బాధపడుతున్న వారికి, డయాబెటీస్ ఉన్నవారికి, గుండె పనితీరుని మెరుగుపరచాలన్నా, మన బోన్స్ని స్ట్రాంగ్ చేయాలన్నా ఇది బాగా ఉపయోగపడుతుంది. మన ఇంట్లోనే చాలా సులువుగా చేసుకోగలిగే మరియు మన శరీరానికి ఎన్నో లాభాలిచ్చే ఈ సింపుల్ సూప్ రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. మీ అందరూ ఫిజికల్గా, ఫైనాన్షియల్గా, స్పిరిచువల్గా మరియు ఎమోషనల్గా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ సాధన. థ్యాంక్ యూ.